మార్చి 25వ తారీఖు మంగళవారం దేవుని యొక్క వాక్యం పిల్లలు సామెతల గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం. ఉదయకాల సమయంలో మరి ఎంతో శ్రద్ధగా వింటున్న దేవుడు మిమ్మల్ని మీ జీవితాలని దీవించును గాక బలపరచును గాక. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడుతుందంటే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతల్లో కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు తెచ్చుకొని కనిపెట్టి జ్ఞానం తెచ్చుకుని అని చెప్పేసి రాయబడుతుంది. మొదటి రెండు మాటలు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. ఒకటి సోమల గురించి, రెండవది చీమల గురించి అండి. ఎందుకంటే మనం ఇవన్నీ చిన్న చిన్న మెసేజ్లు కాబట్టి ఎక్కువ మాట్లాడటానికి, ఎక్కువ సంభాషించడానికి అనుకూలమైనటువంటి సమయం కాదు. కాబట్టి ఉదయకాల సమయంలో కొంచెం మీరు లేవగానే మిమ్మల్ని బలపరచడానికి చెప్తున్నటువంటి దేవుని యొక్క వాక్యం భాగాలు ఇవి. సోమరి అనే మాటకు అర్థం ఏంటంటే లేజీ ఫెలో, బద్ధకస్తుడు అని అర్థం అనమాట. బద్ధకస్తుడు చాలా పర్యాయపదాలని మందం గలవాడు, వాడు మందం ఎక్కిందనమాట. అంటే ఎలాంటి దీని ఇంకా మీకు అర్థం కావాలని అంటే ఎట్లా చెప్పాలని అంటే, మన్ను తిన్న పాము అంటే కదలదంట. మన్ను తిన్న పాము అంటే ఏదైనా చిన్న చిన్న వాటిని తింటే పాము కదులుతూ ఉంటుంది. కానీ మట్టి తిన్న పాము అంటే కడుపు నిండా మట్టి తినడం వల్ల ఏమవుద్దంటే అది కడుపు నిండిపోయి డోకటానికి పాడటానికి అనుకూలం లేక మందం ఎక్కిపోయి అలాగే ఉంటుందంట. మన్ను తిన్న పాము కదలదంట. అట్లాగే ఈ మనుషుడు ఎలాంటి, ఈ సోమరుడు ఎలాంటి అంటే ఈ మందం గల్లోడు అనమాట. వీడి మందం ఎక్కువ, వీడు బద్ధకస్తుడు, సోమరిపోతీయుడు. అంటే వీడికి బద్ధకం, ఏ పని చేయాలనిపించదు, తినాలనిపించదు, లేవాలనిపించదు, ఈ సమయానికి ఏది చేయడు. ఏం చేయాలన్నా కూడా అదేదో బరువు మోసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. వీడి యొక్క లక్షణాలు అనమాట ఇవి. స్తోత్రం కలిగి హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోము. చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకోవాలంట. ఎందుకు చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకోవాలని చెప్పినట్టుగా పిల్లరా, చీమలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను చెప్తా ఉన్నా. చీమల గురించి ఎందుకు చెప్తున్నానంటే, వాటికంటే న్యాయాధిపతి లేడంట. 7వ వచనం రాయబడతా ఉంది, వాటి న్యాయాధిపతి లేడంట, పై విచారణకర్త లేడంట, అధిపతులు లేకుండా అవి వేసవకాలం ముందు ఆహారం సిద్ధపరచుకోండి. న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, అధిపతి లేడంట. ఇవి చూడండి, మనుషులు దొంగలు అనమాట. మనుషులు ఎలాంటి వాళ్ళంటే దొంగలు. ఇంట్లో పిల్లలు కూడా దొంగలే. ఎలాగంటే తల్లిదండ్రులు చూస్తే పని చేసినట్టుగా ఉంటారు, తల్లిదండ్రులు చూడలేదనుకోండి హాయిగా చేస్తూ ఉంటారు. స్కూల్లో పిల్లలు దొంగలే. ఎందుకంటే స్కూల్లో టీచర్ ఉంటేనే చాలా భయంగా ఏమి అల్లరి చేయడం నటిస్తూ ఉంటారు. టీచర్ పక్కన పోవడంతోనే వీళ్ళు చేసే పనులు చేస్తూ ఉంటారు. అందరు దొంగలు అన్నమాట. ఎందుకని మనుషుడు నియంత్రించబడుతున్నాడు. మనిషికి పనిచేసే ప్రాంతాల్లో సూపర్వైజర్ లేకపోతే, బాస్ లేకపోతే ఈ మనుషులు అసలు మాట వింటారు అనమాట. అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏషాలు వేస్తుంటారు. చీమలకు అలా లేదంట. చీమలకు అలాంటి బుద్ధి లేదంట. ఎంత చక్కని బుద్ధి అండి. అది చాలా ప్రకృతిలో చాలా చిన్న జీవులు, అవి చిన్న జీవులు. ఆ చిన్న జీవుల్ని పోల్చి దేవుడు అంటా ఉన్నాడు, ఆ చీమల దగ్గరికి వెళ్ళి నువ్వు జ్ఞానం తెచ్చుకోవాలంటే ఎంత ఆశ్చర్యకరమైన మాట అండి ఇది. మనుషులు ఎంత సిగ్గుపడాల్సినటువంటి మాట. వాటికి మాటలు లేవు, వాటికి మనసు లేదు, జస్ట్ వాటి బిహేవియరే. దాన్ని చూసుకొని జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు దేవుడు. చూడండి, వాటికి అధిపతి లేకున్నా, న్యాయాధిపతి లేకున్నా, విచారణకర్త లేకున్నా ఆ వంట వేసవికాలం ముందు ఆహారం సిద్ధపరచుకుని కోతకాలం ముందు ధాన్యంను కూర్చుకోండి. వేసవికాలం అంటే ఏం గుర్తు వస్తుంది? వేసవికాలంలో వాతావరణం బాగుంటుంది, మంచి వాతావరణం. ఏమన్నా వర్షాలు ఉండవు. వర్షాలు అంటే మనం బయటికి పోలేము. అంటే అనుకూల సమయం అర్థం. వేసవికాలం ఎందుకు పోల్చబడిందంటే అనుకూలమైన సమయం అని అర్థం. కోతకాలం అని ఎందుకు సంబోధించబడిందంటే, కోతకాలంలో ధాన్యం కూర్చుకునే మాట ఎందుకు రాయబడిందంటే, కోతకాలం అని అంటే దొరికే కాలం అనమాట. అనుకూలమైన సమయం దొరికే కాలంలో ప్రతి మనిషి కూడా అండి ఎప్పుడైనా ఏదైనా సాధించాలి, ఏదైనా పొందుకోవాలంటే దొరికే సమయంలో, అనుకున్న సమయంలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దొరుకుతుంది. అది సందర్భం లేని పరిస్థితుల్లో కానీ దొరకని పరిస్థితుల్లో ప్రయాసపడితే ఉపయోగం ఉండదు. అయిపోయిన తర్వాత చేస్తే ఉపయోగం ఏముంటుందండి? అనుకూల పరిస్థితులు కాకుండా వేరే పరిస్థితులు చేస్తే ఉపయోగం ఏముంటుంది? ప్రతి మనిషి కూడా అక్కడే ఆపర్చునిటీస్ని, అవకాశాలని పోగొట్టుకుంటున్నాడు. కాబట్టి వాక్యం సెలవుస్తుంది. ఈరోజు ఉదయకాలం చాలా చక్కగా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకోవాలంట. వాటికి ఎవరు పైన అధికారులు లేడంట, ఎవరు చెప్పేవాళ్ళు లేవు. కానీ మనుషులైన మనం ఎంత మందస్తులు అంటే, ఎంత లేజీ ఫెలోస్ అంటే, ఎంత సోమరగాళ్ళం అంటే, మనకి ఎంత చెప్పినా అర్థం కాదు, గద్దించినా అర్థం కాదు, తిట్టినా అర్థం కాదు, ఏమంటే కొట్టినా అర్థం కాదు. కొంతమంది అయితే ఒళ్ళు రాటు తేలిపోతుంది తల్లిదండ్రులు పిల్లలను కొడతా ఉంటే, లేకపోతే పోలీస్ స్టేషన్లో దొంగలను కొడతా ఉంటే. కొట్టుకోవడానికి అలవాటు పడిపోతారు వాళ్ళు, కొట్టించుకోవడానికి అలవాటు పడిపోతారు. కానీ బుద్ధి మాత్రం మారదు, మనసు మాత్రం మారదు. స్తోత్రం కలిగిన యొక్క పిల్లల దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న మనం అలా ఉండకూడదు. ఖచ్చితంగా చెప్పిన మాటని లక్ష్య పెట్టే వారంగా ఉండాలి. అలాగే జ్ఞానం గల వారంగా ఉండాలి. చూసి నేర్చుకోవాలండి. ఎవడు నేర్పడం మనకి? ఈరోజు చాలామంది ఎంత సమర్పోతులు అంటే, ఏదైనా విషయం ఉంటే చూసి నేర్చుకోవాల్సి, చూసి కూడా తెలియనట్టుగా ఉంటా ఉన్నారండి. అందువల్ల
జీవితంలో పైకి రాలేకపోతున్నారు. మనుషుడికి మానవుడికి పుట్టిన మనము, దేవుడిని ఎరిగిన మనము, మనకెవరు చెప్పరండి, మనమే చూసి నేర్చుకోవాలి, మనమే చూసి గ్రహించుకోవాలి. అందుకే వాక్యం చెప్తుంది, చీమలకు చెప్పేవాడు ఎవడు లేడుగా, అయినప్పటికీ అవి ఏం చేస్తున్నాయి, చాలా జ్ఞానంగా ఉంటున్నాయి, వాటి నడతలు కనిపెట్టుకొని బాగా ఉంటున్నాయి. కాబట్టి మానవుడా, నీకు అన్నీ ఉన్నాగా నీకు బుద్ధి లేదు, నువ్వు చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో అని చెప్పేసి అని వాక్యం ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తుంది. పిల్లల స్తోత్రం కలిగినాక చీమలు అంటే కమ్యూనికేషన్ విధానం, అంటే ఒకరికొకటి సంపాదించిన విధానం చూసినట్లయితే, మరి చీమలు సువాసన రసాయనాలు, వాటి సువాసన రసాయనాలు ఉపయోగించంట ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయంట. అవి చూడండి, ఒకటి దారి తప్పినా సరే దాని మనం చెడగొట్టామనుకోండి, మళ్ళీ లైన్ కట్టేస్తాయి. మనమా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఏదైనా బస్సు ఎక్కాలన్నా, ఏదైనా భోజనాల దగ్గర నిలబడాలన్నా అసలు ఇస్తరాకులు తీసుకొని, ప్లేట్లు తీసుకొని నెట్టుకొని మరీ పోతూ ఉంటాం. ఆడవాళ్ళు ఉన్నారా, చిన్నపిల్లలు ఉన్నారా, మరి బలహీనలు ఉన్నారా ఏం చూడం, అంత బుద్ధి లేని వాళ్ళం మనం. స్తోత్రం కలుగునాక. కానీ వాటిని చూడండి, వాటిని గమనించండి, వాటిని మీరు చూడండి. అవి ఏం చేస్తాయంట, చాలా జాగ్రత్తగా పిల్లరా మరి లైన్లో వెళ్ళిపోతూ ఉంటాయి, ఒకతో సంభాషించుకోండి లైన్కి వెళ్ళిపోతూ ఉంటాయి. మరొక లక్ష్యం ఏంటంటే, వాటి స్ట్రెంగ్త్ చాలా గొప్పది. అంటే చీమలు వాటి బరువు కంటే కూడా ఎక్కువ అనేక రెట్లు, చాలా రెట్లు బరువు గల బరువుని అవి మోయగలవంట. అందుకే చూడండి, చీమలు శక్తికి సామర్థ్యానికి మించినటువంటి ఆ బరువుని ఒక అన్నం మీదకు చూడండి, అన్నం మీదకు చూస్తే చాలా చీమ కంటే చాలా రెట్లు పెద్దగా ఉంటుంది అది. కానీ చీమలు ఏం చేస్తాయంటే వాటిని డొల్లించుకుంటూ తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. అంటే వాటి బలము అంతే, వాటి శక్తి ఎంత ఉందో ఒకసారి ఆలోచన చేయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మరి చీమలు చక్కగా వాటిని సువాసన రసం లైన్గా వెళ్తూ ఉంటాయి. అలాగే వాటి బరువు కంటే కూడా మించి మోస్తూ ఉంటాయి. మనుషులను చూస్తే పిల్లలు వాడి బరువు వాడు మోయడానికే బద్దకున్నట్టుగా ఉంటుంది జనాలు ఈరోజు ఎలా ఉన్నారు. వాడి బరువు వాడే మోసుకోలేడు, అర్థమైందండి. వాడు కూర్చుంటే లెగిస్తే కూర్చోలేడు. అటువంటి బలహీన పరిస్థితుల మధ్యలో మనుషులు ఉంటా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నాకు నవ్వు రావడం కానీ పిల్లలు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. చీమల ద్వారా మనం చాలా నేర్చుకోవాలి. ఉదయకాల సమయంలో దేవుడు నీతో చాలా స్పష్టంగా మాట్లాడేది నాకు అర్థమవుతూ ఉంది. స్తోత్రం కలుగును గాక. మరి అలాగే 25వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే, 25వ అధ్యాయం సామెతల గ్రంథం 25వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే, అందుకు అతని యజమానుడు లూకాసు వార్త అనుకుంటండి, అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరువైన చెడ్డదాసుడా, నీవు విత్తన చోట పంట కూర్చుకునేవాడు అని నీవు ఎరుగుదువానని. ఇట్లనే మనం సువార్త భాగాలు చూసుకుంటే, ఒక యజమానుడు దేశాంతరం వెళ్తా వాడికి కొన్ని తలాంతులు ఇచ్చేసి, ఒకడికి 10, ఒకడికి 5 అట్లా ఒకటి ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత పిల్లరా ఏమంటున్నాడు, ఒకటి ఇచ్చినోడు భూమిలో దాచిపెట్టి అంటున్నాడు. యజమానుడు వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, అయ్యా నువ్వు విత్తని చోట పంట కోస్తావంట. అంటే నువ్వు విత్తనాలు వేయవు, పంట రాదు, కానీ అక్కడ పంట కోసే రకాలు నువ్వు, అందుకని నేను వాటిని దాచిపెట్టాను అన్నాను. ఇటు సోమరిగాడు అనమాట. అంటే ఇచ్చిన దాన్ని కూడా ఉపయోగించుకోవడం చేత కానివాడు అనమాట. ఇచ్చిన కొంతమంది అని ఎంత బద్దగస్తులు అంటే, ఎంత బలహీనులు అంటే, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోరండి. కేవలం మూర్ఖత్వం వల్లే, కేవలం బద్ధకం వల్లే. కాబట్టి ఉదయకాల సమయంలో మరి ఎందు నిమిత్తం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు నిన్న జీవితంలో చాలా మేలుకొలిపేటువంటి మాటలు, ఇవి చాలా ఉజ్జీవపరిచేటువంటి మాటలు. కాబట్టి ఈ మాట నిర్లక్ష్య పెట్టక నువ్వు వీటి ఎందు లక్ష్యం వచ్చినట్లయితే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు, ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడు అట్టి భాగ్యాన్ని మీకు దయచేయను గాక. హల్లెలూయా. మంచిది పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. నేను రోజు చెప్తా ఉన్నాను, ప్రార్థన చేసే విషయంలో మీ అందరి వ్యక్తిగత ప్రార్థనలో ఏప్రిల్ 1, 2, 3 తారీఖులో జరిగిన మీటింగ్స్ జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థించండి, పాల్గొనండి. మీ పిల్లలు కుటుంబ సమేతంగా మీరు రావడానికి ప్రయత్నం చేయండి, సహకరించండి. పరిచర్య చేయటానికి మిమ్మల్ని మీరు సమర్పణ చేసుకోండి. ఇవి ఎంతైనా మీకు దీవెన అని చెప్పేసి ప్రభు నేను మనం చేస్తానని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, సామెతల గ్రంథము 6వ వచనంలో సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమని వాక్యం సెలవిస్తూ ఉంది. నిజంగా ప్రభువా, అవి బలం లేని చిన్నపాటి జీవులైనప్పటికీ తండ్రి, వాటి విషయంలో మేము ఎంతో నేర్చుకోవాల్సి ఉందని ఆయన ఉదయకాల్సిన ప్రభు అనేక విషయాలు ప్రభుత్వం మీరు మాట్లాడారు. కాబట్టి మాట్లాడినటువంటి మాటలను మేము నిర్లక్ష్యం చేయకుండా మనసును పెట్టుకొని దాని ప్రకారం నడుచుకోవడానికి సహాయం దయచేయండి ప్రభువా. అలాగే ఏప్రిల్ 1, 2, 3 తారీఖులో జరిగిన మీటింగ్స్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మేమందరం కలిసి మీటింగ్స్లో ప్రభువా మీ ఆశీర్వాదాలను పొందుకోవడానికి సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.